హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. లాస్ట్ వీడియోలో మనం ట్రెండింగ్ టెక్నాలజీస్ గురించి మనం తెలుసుకున్నాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది గైస్. నేను అందుకే ఆ ట్రెండింగ్ టెక్నాలజీస్ లో ఒకటైన మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ దాని గురించి నేను ఒక సిరీస్ లాగా నేను ప్లాన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే మీరు జాబ్ చేస్తున్నా లేదా బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేదా ఈ ఇయర్ పాస్అవుట్ అయినా లాస్ట్ ఇయర్ పాస్అవుట్ అయినా మీరు ఏ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నా, మీరు కోడింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా మీరు ఒక డెవలపర్లా అవ్వాలనుకుంటున్నా, మీరు ఒక సపోర్ట్ నుంచి డెవలపర్గా మారాలనుకుంటున్నా, సో మీరు ఏ ఫీల్డ్ నుంచి అయినా కానీ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నా, ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గైస్. మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయొచ్చు. సో అంతకంటే ముందు ఫస్ట్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేశారు కదా, డన్. ఓకే, నేను మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ మీద ఒక సిరీస్ చేస్తాను కదా. సో దాంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే, ఫస్ట్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఎందుకు నేర్చుకోవాలి, నెక్స్ట్ వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, నెక్స్ట్ దీంట్లో ఉండే కాంపోనెంట్స్, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, పవర్ వర్చువల్ ఏజెంట్స్, మైక్రోసాఫ్ట్ కోపైలట్ స్టూడియో, ఇంకా అన్నిటి మీద మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ లాగా మనం ఎలా మనం యూస్ చేస్తాం, ఇలాంటివన్నీ మనం అయితే సిరీస్ లో మనం నేర్చుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ అసలు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఇది ఒక టాప్ ట్రెండింగ్ టెక్నాలజీస్ లో ఒకటి. నెక్స్ట్ ఇది లేటెస్ట్ టెక్నాలజీ. నెక్స్ట్ ఇది రీసెంట్ టెక్నాలజీ. రీసెంట్ అంటే అరౌండ్ 2015, 2018 ఇట్లాగా ఈ మధ్య ఇది స్టార్ట్ అయింది. సో ఇది ఖచ్చితంగా ఫ్యూచర్ అవుతుంది. అందుకోసమే ఇది ట్రెండింగ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ, రీసెంట్ టెక్నాలజీ, ఇంకా ఫ్యూచర్ టెక్నాలజీ, ఇన్ని ఉన్నందువల్ల అందుకోసమే నేనైతే ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ మనకి డిమాండ్ లో ఉందా లేదా, దీనికి ఫస్ట్ నేనైతే అడ్వాంటేజెస్ చెప్తాను చూడండి. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఇది మైక్రోసాఫ్ట్ తయారు చేసింది. సో మైక్రోసాఫ్ట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మనమైతే దీన్ని ట్రస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది హై డిమాండ్. ప్రజెంట్ మార్కెట్లో జాబ్స్ ఎంత తక్కువ ఉన్నా కానీ ఇది హై డిమాండ్. అంటే ఏంటి, ఇది జాబ్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి, ఈ టెక్నాలజీకి, కానీ ఇది నేర్చుకున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో అందుకోసమే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది చాలా చాలా హై డిమాండ్. మీరు ఫ్రెషర్ అయినా, ఎక్స్పీరియన్స్డ్ అయినా, లాస్ట్ ఇయర్ పాస్అవుట్ అయినా, ఎవరికైనా కానీ మీరు ఎక్కడి నుంచి అయినా ఈ టెక్నాలజీకి రావాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న కాంపిటీషన్ వరల్డ్ లో ఎంత నేర్చుకుంటే అంత మనకి యూస్ఫుల్. మనం ఖచ్చితంగా ఒక స్కిల్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అనేది ఇండియాలో ఒక్కటే కాదు, అమెరికా, ఇంకా యూకే, ఇక్కడ కూడా చాలా హై డిమాండ్ లో ఉంది. ఇది ఇప్పుడే రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా గ్రో అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. స్టార్టింగ్ టైంలోనే మనం నేర్చుకుంటే చాలా బాగా మనం గ్రో అవ్వచ్చు. నెక్స్ట్ ఈ టెక్నాలజీ చాలా ఈజీగా మనం అయితే నేర్చుకోవచ్చు గైస్. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ప్రతి ఒక్క దానికి డాక్యుమెంటేషన్స్ ఇచ్చింది, ఇంకా రిసోర్సెస్ ఇచ్చింది. ఇలా మైక్రోసాఫ్ట్ ఫుల్ సపోర్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ మనకి కంటిన్యూస్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా మీకు కొత్త కొత్తవి నేర్చుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మనకి, ఎందుకంటే ఇది లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి. నెక్స్ట్ మీరు గ్రోత్ అవ్వాలనుకున్నా కానీ ఈజీగా మీరు గ్రో అవ్వచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకి అప్డేట్స్ వస్తున్నప్పుడు మనం ఎంత ఫాస్ట్ గా అప్డేట్ గా ఉంటామో మన గ్రోత్ కూడా అలాగే అప్డేట్ గా ఉంటుంది. సో మనం ఫాస్ట్ గా గ్రో అయ్యే అవకాశాలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా దీనికి డిమాండ్ అయితే ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఓన్లీ బీటెక్ వాళ్ళకే కాదు, ఎవరికైనా కానీ, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కానీ అందరికి ఇది సూటబుల్ అవుతుంది. ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ చాలా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అండ్ ఇది ఎవరికైనా సూట్ అవుతుంది. ఈ విధంగా మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ కి చాలా కాంపిటీటర్స్ అయితే ఉన్నారు, మెండిక్స్, యాపియన్, ఇలాంటివన్నీ. సో ఈ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ అయితే మనకి ఒక లో కోడ్ నో కోడ్ టూల్ కాబట్టి చాలా సింపుల్ గా ఎవరైనా దీన్ని నేర్చుకోవచ్చు. అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేయండి గైస్. అండ్
ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ అయితే మనం చాలా బాగా సక్సెస్ఫుల్ గా మనమైతే నేర్చుకుందాం. సో నెక్స్ట్ పార్ట్ లో మనమైతే కలుసుకుందాం. సో అంతకంటే ముందు మీరు ఖచ్చితంగా ఈ పవర్ ప్లాట్ఫామ్ సిరీస్ కి మీరు ఇంట్రెస్ట్ గా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ వీడియో కింద పవర్ ప్లాట్ఫామ్ అని కామెంట్ చేయండి గైస్. అండ్ మీరు కనుక నన్ను రీచ్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరైతే నన్ను రీచ్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఎవ్రీవన్. సో నెక్స్ట్ పార్ట్ లో మనం కలుద్దాం.